బాగా అందరూ కనబడుతుంది ఉడికి వచ్చిన అల్లరి చేస్తుంటే ఏ పోరా బయటకని పంపించేస్తారు. వాళ్ళందరూ బయట అల్లరి చేస్తారు. మనం ఏదో పెద్ద లోపల ఇక్కడ కూర్చుంటారు. మిగతా వాళ్ళకి ఇంట్లో కూర్చుంటూ కూర్చుని ముచ్చట పెడతా ఉంటాం. ఈ వ్రతం ఏదో నడుస్తూ ఉంటుంది, మనకు కంటిన్యూస్ అనమాట. సరే, అదొక విధానం, దాని గురించి ఎక్కువ మాత్రం ఉంది, బాగా మొదలైతే. కానీ ఇక్కడ విధానంలో మార్పు ఏంటంటే పసుపు గిన్నె ఒక చిన్న పిల్లోడికి ఇచ్చేసారు, కుంకుమ ఇంకో పిల్లోడికి, అక్షంతులు ఒకరికి, పువ్వులు ఒకరికి, అవునా, పండ్లు ఒకరికి ఇచ్చేసారు, కర్పూరం ఒకరికి ఇచ్చేసారు, పంచామృతాల గిన్నె ఒకరికి ఇచ్చేసారు. అరే పసుపు అనగానే వాళ్ళు లేవాలి, వీళ్ళు పసుపు వేస్తారు, మళ్ళీ లేదు కూర్చుంటారు. అరే కుంకుమ అనగానే వాళ్ళు లేవాలి, ఇది కుంకుమ, ఇది వాడికి అర్థమవుతుంది, ఇది పంచామృతాలు అని. టెంకాయలు ఒకడికి ఇచ్చేసాను ప్లేట్లలో. మీరు అర్థం చేసుకోండి, పిల్లలందరూ మీ చుట్టూ ఉన్నప్పుడు ఈ పెద్దలు కూడా బయటకు పోరండి. వాళ్ళని చూస్తూ ఆనందంగా చిరునవ్వుతో మంచిగా మన వైపే దృష్టి పెడతారు. అబ్బా మా అయ్యగారి పిల్లలందరినీ పిలుస్తారు. దీనికి నేను వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను, సత్యనారాయణకి ఒక కవర్ నిండా చాక్లెట్స్ పట్టుకుంటాను. అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి మీరు పూజ దాకా కదలకుండా ఇవన్నీ మీకేం చెప్పాను. ఒక్కడు కదలేదు కాదు అక్కడి నుంచి. కొంత తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. రబ్బరు, షార్ప్నరు, పెన్స్, పెన్సిల్స్, బిస్కెట్ ప్యాకెట్ చిన్న చిన్న ఉంటాయి, 5 రూపాయలు, హోల్సేల్ ప్రైస్లో 2 3 రూపాయలు మొత్తం అలా పట్టుకొస్తే దాని ఖర్చు ఎనివారు ఇచ్చేదండి. దానికి ఏం భయం లేదు, మనం పట్టుకెళ్ళడమే. ఆయన ఇస్తారు, సెకండ్ ఇష్యూ, కొంతమంది ఇవ్వరు, కానీ చాలా మంది ఇస్తారు, 99% ఇస్తారు. అయ్యగారు మా పిల్లల కోసం పట్టుకొచ్చారు, దీనికి ఏమైంది చెప్పండి, ఇచ్చేస్తారు. మన యజమానులు చాలా మంచోళ్ళు, వాళ్ళకి అర్థం కావాలి అయ్యగారు ఏం చేస్తారు. ఇంతే, యజమానులు మంచిగా లేకపోతే మనం ఎక్కడ బాగుంటాం. యజమాని బాగుండాలా నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మన దేవుడు డబ్బు ఉండాల్సిన పనులా, యజమాని దేవుడు డబ్బు ఉండాలి. మనం చెప్పినప్పుడు ఖర్చు పెట్టాలి. అరే సత్యనారాయణ వ్రతం ఉంది, సంతోషమాత పూజ ఉంది,
వార్షికోత్సవం ఉంది, ప్రతిష్ట ఉంది, ఖర్చు పెట్టరా బాబు అంటే ఖర్చు పెడతాడు పాపం. అర్థమైందా? అందుకని మన దగ్గర డబ్బులు ఒక విశేషం కాదు. మనకేమైనా అయితే కూడా యజమాని నేను రెడీ ఉన్న పంతులు నీకెందుకు భయం కానీ అని చెప్పగలిగే పరిస్థితి. అంతేగాని ఏదో అప్పటికప్పుడు మనకేదో ఇచ్చేసి మంచిది రామరావు అంటే యజమానికి మనకి లింకే ఉండదు. ఆ లింక్ కోసమే మనం అంటే దాన్ని ఏమంటారు, దక్షిణ వైపు చూడాల్సిన పని ఉండకూడదు అనేది పెద్దలు చెప్పింది. అది చాలామందికి అర్థం కాదు. యజమానితో మనకి మానసికమైనటువంటి అద్భుతమైన లింక్ ఉండాలి. మా గురుగారు, మా అయ్యగారు, ఇప్పటికీ మీరు ఊర్లలో వినండి, ఆ ఊరు పురోహితుడు చెప్తే వాళ్ళకి శాసనం, నువ్వు శంకరాచార్య అని, మధ్వాచార్య అని, రామాచార్య అని, వాళ్ళకి ఏం పట్టదు. సమాధానానికి వెళ్తే పిల్లలకు ఐటమ్ ఇచ్చేసింది, ఆయనకు బొట్టు పెట్టి, అరే నువ్వు గదరదరా పూజ అయిందా అంతే. వాళ్ళ కళ్ళకుండా ఉంటారు. వాళ్ళకి పసుపు ఏంది, కుంకుమ ఏంది, పువ్వులు ఏంది, అసలు పూజ ఏంది అర్థమవుతుంది. ఓకే పర్వాలేదు, పూజ మన సాధనలోనే చేద్దాం, అది దగ్గర చెప్పాల్సిన పని లేదు మనకి, అదేనా? సో అది పెద్ద నష్టదాయకం ఏం కాదు. వచ్చే తరాన్ని మనం కవర్ చేయడం. ఓకే, ఇది సూచన పైగా అందరికీ చేస్తున్నాను. అది అంటే ఓపిక ఉండాలి, దానికి తగ్గట్టు ఫ్యూచర్. కానీ ఇప్పుడు ఆ ఫ్యూచర్ కిడ్ రేపు పొద్దున మిమ్మల్ని చూస్తూ పెరిగి గురువుగారంటే ఏందో అర్థమైతే మీ గురించి పరిగెత్తుకుంటారు. గురువుగారంటే తెలియకపోతే మీ గురించి సినిమా హీరో కూడా తెలుస్తుంది, క్రికెట్ స్టార్ అని తెలుసు, అయ్యగారు తెలిస్తే అని పాపం. ఇది ప్రాబ్లం. అయ్యగారు తెలియాలంటే మనమే ఏదో దానికి ఉపాయం చేసుకోవాలి. సో మీ పేరు? ప్రకాష్ శర్మ. ఎక్కడ ఉంటున్నారు? నాగారంలో ఉన్నాను. మంచిది, నమస్తే, చాలా సంతోషం. అయ్యో పర్లేదు. అంటే జరావ్యాధి పీడితం కర్మబంధనై మృత్యుంజయ మహాదేవ త్రాహిమాం శరణాగత. మనం ఈ శ్లోకం శివయ్య సంధిలో చెప్తుంటాం. అలాగే స్వామివారికి చివరి శ్లోకం ఒకటి ఉంటుందండి, అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపదే. ఆది దంపతులు అంటాం వాళ్ళని. చాలా అద్భుతం. ఆ బోలాశంకరుడు ఇంత మంచి ఉపాయం, ఇంత మంచి ఒక ఆలోచన, సూచన మాకు కలిగించాడు. మేము అలా ముందుకెళ్తా ఉన్నాం. ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని ప్రతి స్టూడెంట్కి పెన్ ఇచ్చి పలకరించి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్ అండి. నాతో నరసరావుపేట నుంచి వచ్చిన పునరావు గారు ఉన్నారు. వారి వీడియో తీసుకుంటున్నారు. ఇది సొంత ప్రచారం కోసం కాదు, గుర్తుపెట్టుకోండి భక్తులారా. ఇక్కడ పద్ధతి నచ్చి ఆయన గారు విషయం చెప్పండి అని చక్కగా అడిగారు. ఏమిటా పద్ధతి? మీరు భారతదేశంలో ఏ గుడికైనా బోండి, టికెట్ కొంటే సేవ ఉంటుంది, విఐపి వస్తే మర్యాద ఇస్తాం, డొనేషన్ ఇస్తే గౌరవిస్తాం. ఈ మూడు ఉండనివ్వండి, తప్పేమీ కాదు. కానీ ఒక్క గుళ్ళో కూడా చదువుకునే పిల్లల్ని, స్టూడెంట్ని, యంగ్స్టర్స్ని పట్టించుకునే సిస్టమ్ లేదండి. ఒక్క గుళ్ళో కూడా అలాంటి సిస్టమ్ ఒక్కటి డెవలప్ చేయలేకపోయాం, ఒక్క సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఒక హిందువుగా మనం సిగ్గుపడాలి. ఈ దేశంలో చర్చ్ పక్కన స్కూల్స్ ఉన్నాయి. డబ్బు మనది, పిల్లోడు మనోడు, స్లో పాయిజన్ మోటివేట్ అవుతుంటాడు. మసీదు పక్క మదర్సాలు ఉంటాయి, భయంకర మోటివేషన్ నడుస్తుంది. మన గుళ్ళో మన పిల్లల్ని మనం పట్టించుకున్నాం. తప్పకుండా వచ్చే తరం వీళ్ళు ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడేవాళ్ళు. వాళ్ళకి నా గుడి, నా దేవుడు, నా అయ్యగారు అనిపించాలి. గుర్తుపెట్టుకోండి. అందుకని దేవాలయం మేనేజ్మెంట్ వాళ్ళు, దేవాలయంలో పనిచేసే అర్చకులు విజ్ఞప్తి చేస్తున్నాం, వచ్చే తరం పైన ఒక దృష్టి పెట్టండి. నేను సురేష్ ఆత్మారాం మహారాజ్, చిల్కూరు శివాలయ సేవకుణ్ణి. దయచేసి ఇటువైపు ఆలోచిద్దాం. ఇక ముందు ఏ దేవుడికి వెండి బంగారం పెట్టకండి, కాపాడుకోలేమండి. అర్థమైందా? అన్నదానం కూడా విశేష మహత్యం లేదండి. ఒకప్పుడు అన్నదానం అంటే మహాభాగ్యం. ఇప్పుడు ఇంట్లోంచి అడుగు బయటకేస్తే కుడి చేతికి హోటల్, ఎడమ చేతికి హోటల్. ఇల్లు తక్కువైనా హోటల్ ఎక్కువ కనబడుతున్నాయి. దయచేసి అన్నదానానికి కూడా విశేష మహత్యం ఏం లేదు, తప్పగా అర్థం చేసుకోమాకండి. ఒక దేవాలయానికి పిల్లల్ని పిలవండి, ఆ దేవుడి పేరుతో అతనికి ప్రసాద రూపకంలో బహుమతి ఇవ్వండి. దేవాలయం ఇస్తే అది ప్రసాదం అవుతుంది. దయచేసి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, మళ్ళీ నా పేరు ఉండాలి, నేను ఫ్లెక్సీ పెట్టుకోవాలి, నా ఫోటో ఉండాలి, వద్దండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.